అటు చూడు. హలో గైస్, గుడ్ మార్నింగ్. హలో గైస్, మై న్యూ వ్లాగ్. ఎందుకు అంకుల్ వీడియో చేసుడే డిస్టర్బ్ చేస్తావు? ఏ ఏంటిది మాకేంటిది అంటున్నా. మమ్మీ చెప్పి ఇంకేం మాట్లాడాలి? చెమటకి నెత్తి మొత్తం గోకుడు పెడుతుంది మమ్మీ. సేమ్ కూలి పనికి పోయినట్టే రెడీ అయిపోతుంది. నా కెమెరా యాంగిల్ బాగాలే, ఎవరైనా చూస్తే సిగ్గైతుంది గాయస్ నాకు. సిగ్గైతుంది గాయస్ నాకు. మా ఊరిలో మోరీలు అంటే అది పంకులు అంట, మాకు లేవు. నేను తీసే చంద్రముఖి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను డ్యాన్స్ క్లాస్కి పోతున్నాను అనమాట. ఆల్రెడీ 7:20 అవుతుంది. పోయే ఓపిక లేదు. కూర్చున్నా. 6కి లేచిన, మళ్ళీ 6:10కి అలారం పెట్టుకున్నా, మళ్ళీ లేచిన, కొద్దిసేపు ఫోన్ చూసిన, మళ్ళీ మెల్లగా 6:40కి స్నానం చేసి రెడీ అయినాం. అంత బద్ధకం అయిపోయింది. కాలేజ్కి పోతే పొద్దుగాలు లేవాలి, ఇప్పుడు పోతే పొద్దుగాలు లేవాలి. అందరు సమ్మర్లో ఏం చేస్తారు? 11-12కి లేచి మంచిగా ఎంజాయ్ చేస్తారు. నేను డ్యాన్స్కి పోతున్నాం. మమ్మీ చెప్పి ఇంకేం మాట్లాడాలి? ఈరోజు చూపిస్తా మేము ఆడ ఏమేమి చేస్తామని. సేమ్ కూలి పనికి పోయినట్టే రెడీ అయిపోతున్నాను. నెత్తిలా టోపీ వచ్చింది. నా కెమెరా యాంగిల్ బాగాలే, ఎవరైనా చూస్తే సిగ్గైతుంది గాయస్ నాకు. ఇట్లా పెట్టుకొని మాట్లాడితే బాగుంది. మా ఊరిలో మోరీలు అంటే అది అంత పొద్దున లేచి రెడీ అయ్యి రావాలి అంటే బద్ధకం అనిపిస్తుంది. కాకపోతే నేను ఏ రోజు స్కిప్ చేయను గైస్, ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఖాళీగా ఉంటే ఎంత పిచ్చి లేస్తుందో నాకు తెలుసు. సో ఎంత ఓపిక లేకపోయినా కూడా మార్నింగ్ లేచి వచ్చేస్తా అనమాట. రాగానే ఇక్కడ పూజ చేస్తారు. డైలీ నేనైతే చేయను, ఆ రోజు నేను చేసిన కాబట్టి వీడియో తీసుకున్నా. ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ ఉంటుంది, కాకపోతే నేను లాస్ట్ ఇయరే మిస్ చేసుకున్నా. సో అందుకే ఈసారి పక్కా వెళ్ళాలి అని చెప్పి మా ఇంట్లో బతిమలాడినా అనమాట. ఎందుకంటే ఫీకి పైసలు వాళ్ళే ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు నేను కొన్ని ఫ్లవర్సే పెట్టిన, ఇది చూడండి. కొద్దిసేపు అయిన తర్వాత చిన్నపిల్లలు వస్తారు, మొత్తం నింపేస్తారు ఆ విగ్రహం. నేను స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము సమ్మర్ క్యాంప్కి వచ్చేది. అప్పుడైతే డైలీ ఒకరు పూజ చేసేది, మంచిగా ప్రసాదం తెచ్చేది. ఇప్పుడైతే ఎవరు చేస్తలేరు, జస్ట్ ఫ్లవర్స్ పెడుతురు పోతురు. ఇప్పుడు బాగుంటుండే అనమాట, ఎందుకంటే మా ఏజ్ వాళ్ళు చాలామంది ఉంటుండే కాబట్టి. ఇంకా వాళ్ళు 10th అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా స్టడీస్కి వెళ్ళిపోయారు చాలామంది. నేను మాత్రం చూడండి గైస్, బీటెక్ అయిపోయినా కూడా వచ్చేసి అందరు అడుగుతుర్రు అనమాట, ఈ ఏజ్లో కూడా చేస్తున్నావా, ఇప్పుడు కూడా పోతున్నావా, ఇంకా కొంతమంది అయితే నేర్పిస్తున్నావా నువ్వు అంటున్నారు. అంటే ఈ ఏజ్లో పోవద్దా? డ్యాన్స్కి అసలు ఏజ్ అనేదే ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. నేను స్టార్ట్ చేసిన టైంకి నేను కొంచెం కన్సిస్టెంట్గా ఉండుంటే ఇప్పటికీ కొంచెం ముందుకు వెళ్ళేదాన్నేమో. కాకపోతే నేను సమ్మర్ క్యాంప్కి వెళ్ళినా కాబట్టి జస్ట్ డ్యాన్సెసే నేర్చుకోవడం అవుతుంది. మాకు 7:30 to 8:30 వరకు ఉంటుంది. దాని తర్వాత చిన్నపిల్లలు వస్తారు. వాళ్ళు వచ్చిరంటే మొత్తం ఫుల్ పూలు తెస్తారు, దేవుణ్ణి నింపేస్తారు. ముందే చెప్పిన కదా, ఫస్ట్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే చూడండి గైస్. Hi guys, we are influencers from Kalvapudi. మా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్, ఫాలో అవ్వండి. డ్యాన్స్ క్లాస్కి వచ్చిన తర్వాత మా ఫేసెస్ ఇలా ఉంటాయి అన్నమాట. చాలా అలసిపోయినాం డ్యాన్స్ చేసి. యామిని హాయ్. ఈరోజు ఎందుకో డల్గా ఉంది గాయస్ యామిని. ఎప్పుడు చిన్న పిల్లలకే చేస్తుంది. ఈరోజు చాలా డిప్రెషన్లు ఉన్నావా? ఏందేమో ఎఫెక్ట్ మొగ్గలు మొత్తం తెల్ల కూడా అల్లగా కలిసిపోయింది. ఫిల్టర్ పెట్టినా, లేకపోతే మనం అంత తెల్లగా ఉన్నామా? అంత న్యాచురల్ బ్యూటీస్ కాదు, జస్ట్ సాఫ్ట్గా పడుతుంది అంతే.
పంకులు అంట మాకు లేవు. నేను తీసే చంద్రముఖి అని. మాకు ఇక్కడ డ్యాన్స్ నేర్పిస్తారనమాట. మేము ఏమేమి పర్ఫామ్ చేస్తున్నామో, ఏ సాంగ్స్ నేర్చుకున్నామో అన్నీ ఇంకొక వీడియోలో చూపిస్తాను అనమాట. ఎందుకంటే ముందే ఆ వీడియోస్ అన్నీ మనం పోస్ట్ చేయొద్దు. ప్రోగ్రామ్ రోజు వీడియో తీసి పెడతాను. డ్యాన్స్ చేసి అలసిపోయి చెట్టు కింద రిలాక్స్ అవుతున్నారు గైస్. వెల్కమ్ టు అక్క ఛానల్. అక్క ఛానల్ ఏం తెలియదారా? ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ తర్వాత అక్కడ వెళ్ళి కూర్చుంటాం. ఇంకా అంతరించిపోయిన ఆటలన్నీ ఆడతాం. అదే కచ్చకాయలు అంటాం మేమైతే. మీరేమంటారు? ఇట్లా మంచిగా పోయిగా ఇట్లా అరే కిదా చేతి నొప్పి ఉంటే నడుముకేమైంది? ముసలామె లెక్క పోతున్నావు పాపం. నేను వీడియో తీసినప్పుడు డాన్స్ క్లాస్ దగ్గర కొంచెం ఎక్కువసేపు ఉండే అనమాట. ఫోక్ కూడా నేర్పిస్తుండే, అందుకే ఉండే. ఇంకా చూడండి గాయస్, చిన్నపిల్లలు అయితే చాలా మంది ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడతా. వాళ్ళైతే క్యూట్గా మాట్లాడతారు. డాన్స్ అయితే ఎంత బాగా చేస్తారు. మాస్టర్ వాళ్ళకి స్టెప్స్ చెప్పిన తర్వాత ఇంకో రూమ్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఆ టైంలో నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా. హాయ్ చెప్పుర్రి. హాయ్ హాయ్. నువ్వు బాక్స్ తెచ్చుకోలేదా? ఎందుకు? ఇక్కడికి రాకపోయి ఉంటే ఇదంతా మిస్ అయ్యేదాన్నేమో. ఎందుకంటే లాస్ట్ ఇయరే నాకు ఇంట్లో ఫుల్ బోర్ వచ్చింది అనమాట. ఇంకా ట్రిప్స్ అంటారా, మనం ఆ ట్రిప్స్కి కూడా వెళ్ళలేము. అంతే, ఇంకా ఖాళీగా కూర్చోవాలి. ఇంత ప్రేమగా వేస్తున్నాను అంటే. ఈరోజు యామిని దోశ తెచ్చింది. నిహారిక లేదు కానీ నిహారిక మీద ప్రేమ మస్తుంది మాకు. ఇంకా బ్రేక్ టైంలో అందరు కూర్చొని స్నాక్స్ తెచ్చుకుంటే తింటారు, లేదంటే అందరు కలిసి ఆడుకుంటారు. కొంతమంది మేలో బర్త్డే అంటే అరే స్కూల్లో చేసుకోలేకపోతున్నామని మిస్ అవుతారు కదా. ఇక్కడ పిల్లలు అయితే మంచిగా ఈడనే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. మొన్ననే జాయిన్ అయినాం, అప్పుడే అయిపోతుంది అనిపిస్తుంది డ్యాన్స్ క్లాస్ అయితే. ఇంకా 31st ప్రోగ్రామ్ అనమాట. నేను ప్రతిసారి కూచిపూడి డ్యాన్స్ ఇంకా బ్యాలే చేసేదాన్ని. బ్యాలే ఉంటే బ్యాలే చేసేది, లేకపోతే లేదు. ఈసారి ఫోక్ నేర్చుకుంటున్నా. డ్యాన్స్ చేసే వాళ్ళకి జిమ్లు, డైట్లు ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే డ్యాన్స్ చేస్తే చాలు, వాళ్ళకి మొత్తం ఎక్సర్సైజ్ అయిపోతుంది. నాకైతే నేను మార్నింగ్ 6కి లేస్తా. మళ్ళీ ఆ డ్యాన్స్ క్లాస్కి రీచ్ అవ్వాలి అంటే ఒక 15 minutes వాక్ ఉంటుంది. అక్కడ వాకింగ్ అయిపోతుంది, మళ్ళీ వచ్చేటప్పుడు వాకింగ్ అయిపోతుంది, మొత్తం ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట. ఈ ఎండలకి చాలా కష్టం, కాకపోతే తప్పదు. హాయ్ గైస్, ఇప్పుడే మాది బ్యాలే అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఫోక్కి వెళ్ళిపోతున్నాం. మేమే నేర్పించేది. సో వీళ్ళకే అన్నమాట ఇప్పుడు మేము నేర్పించాల్సింది ఫోక్ డ్యాన్స్. జోలు పెడుతుంది. ఇప్పుడే ఫోక్ క్యాన్సల్ అయింది. 11 అవుతుంది టైం అనేసి నరేష్ అని వద్దన్నాడు. ఇప్పుడు నేను పల్లవక్క కలిసి బై వాక్ ఇంటికి వెళ్ళిపోవాలి. సో గాయ్స్, ఇప్పుడే క్లాస్ అయిపోయింది. నేను పల్లవక్క నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవాలి. పాపం పల్లవక్క కాకలేదున్నట్టు ఇంటికి వెళ్ళి తినేసి తెచ్చుకుంది బాక్స్ నా కోసం దేలే. రేపటి నుంచి ఇప్పుడే మా డాన్స్ అయిపోయింది. సో వెళ్తున్నాం ఇంటికి. ఈరోజు నాతో పాటు పల్లవక్కతో పాటు కొత్తగా జాయిన్ అయిన వరలక్ష్మి అక్క
నేను పలవక మంచి ఏసీ రూమ్లోకి వచ్చినాం. అప్పుడప్పుడు ఎండ కొడితే బ్యాంక్లో పోయి ఏటీఎంలో నిల్చుంటాం గాయస్. జరసేపు ఏసీలో ఉండి వస్తాం. టైం పాస్ కి ఏసీ ఉందని ఏటీఎం లకు దొరికొచ్చింది గాయస్. సో ఇప్పుడు నేను ఇది నేర్చుకుంటున్నాను, మనీ ఎట్లా విత్డ్రా చేయాలనేది నేర్చుకో. చెప్పు. కార్డ్ లేని రాదు ఆడ. ఆధార్ కార్డ్ వెంట ఫ్రీ. వేసేసాడు, బాగా వేసేసాడు. గంట సేపు క్లాస్కి 2 డబ్బాలు తెచ్చుకుంది. అవి టప్పు అని సౌండ్ వస్తుంది. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. నా ఛానల్లో కొత్త ఆమెను చూస్తున్నారు కదా, ఆమె డ్యాన్స్ క్లాస్ అమ్మాయి అనమాట. అక్క నేను తీస్తా వ్లాగ్, నీ దాంట్లో యాడ్ చేయి అని చెప్పి తీస్తా అని చెప్పింది, అందుకే ఇచ్చేసిన. ఫ్రంట్ గైస్ పొద్దున నేను కంప్యూటర్కి ఇంటికి వస్తుంది. బాయ్ కాదు, ఆ ముందుకు పోయినా కానీ వెనకాలకి పిలిచి బాయ్ చెప్తా అని వీడియో ఆన్ చేయమంటుంది. ఏందిరా ఇది, తట్టుకోలేకపోతున్నా దీన్ని. రోజు వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. డాన్స్ క్లాస్ పోతున్నా, తింటున్నా, పంటున్నా, మళ్ళీ లేస్తున్నా, మళ్ళీ తింటున్నా, మళ్ళీ అనుకుంటున్నా. అలా పొద్దున లేచి డాన్స్ క్లాస్ సమ్మర్ అని తినే పీకి చేసేది ఏం లేదు. ఇట్లా కానీ నేను అట్లా రోజు డాన్స్ క్లాస్ కావాలి, మళ్ళీ కంప్యూటర్ క్లాస్ కావాలి, మళ్ళీ ఇంకో కొద్దిసేపు ఇట్లా టైం పాస్ చేయాలి పల్లవక్కతో, లేకపోతే మళ్ళీ అల్లుతారు మాట్లాడదు. కారు కొట్టిపోతుంది. చూడండి గైస్, ఈరోజు పల్లవక్క నన్ను వదిలిపెట్టి వాళ్ళ ఫ్రెండ్తో జోలు పెట్టుకుంటా పోతుంది. ఈరోజు నన్ను మర్చిపోయి రోజు పల్లవక్క ఇంకా వాళ్ళ ఫ్రెండ్తోనే పోతుంది. కనీసం పట్టించుకుని మండుతున్నట్టుంది. ఈరోజు ఐ హాస్పిటల్లో పల్లవక్కని జాయిన్ చేయబోతున్నాం. సో ఎందుకంటే అక్క రోజు ఎడిటింగ్ చేసి యూట్యూబ్ వీడియోస్ వ్లాగ్స్ అవన్నీ తీసి అక్క ఐస్ డ్యామేజ్ అయినాయి. సో చాలా ఈరోజు ఐలెన్స్ తీసుకుంటుందంట. కాలేజ్ వీడియో చేయడానికి 2 గంటలు పట్టింది. ఫ్యాన్ లేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అట్టతో రుక్కుంటున్నా. కష్టం పడాలి, కానీ వచ్చే వ్యూస్ అన్ని 50 వ్యూస్ వస్తాయి అంతే. చూడండి గైస్, మా పల్లవక్కకి ఎక్కువ వ్యూస్ రావాలని నేను కోరుకుంటున్నా. ఏం చెప్తున్నామే, వాళ్ళకి నడుతుంది. నిహారికకి ఎంత మంచిగా వర్క్ చేస్తుంది తెలుసా, అసలు చాలా బాగా చేస్తుంది. అక్క ఎంత మంచిగా ఉంటుంది తెలుసా, అందరితో ఫ్రెండ్లీగా బాగుంటుంది. ఇంకో ఈ అక్క ఉంటుంది ఎట్లా అంటే ఏమన్నంటే సైకో అంటుంది, సాడిస్ట్ అంటుంది, సైకోనే పిల్ల, తిట్టరాదు ఇట్లానే తిడుతుంది. గాయస్ పల్లవక్క చూడండి ఇంకో ఇట్లా వేస్తుంది. అదే నిహారికకి ఎంత మంచి డీసెంట్ గర్ల్, అసలు ఎంత మంచి తెలుసా. అక్క గురించి ఎన్ని చెప్పినా తక్కువనే, సూపర్ డాన్సర్ అసలు చెప్పాలంటే. సూపర్ స్టార్ చూస్తే పొంగిపోతుంది. నిహారిక హాయ్, బాగున్నావు అక్క? కొంచెం మెసేజ్ అక్క ఇన్స్టాలో, నేను ఛానల్లో నుంచి చూడలేను ఈరోజు మాట్లాడుతాను. గైస్ ఈరోజు నేను మా పల్లవక్క వాళ్ళ ఇంటికి వస్తున్నా గైస్. సో ఛానల్ అవుతుంది అక్కతో ఎప్పుడు ఇట్లా ఫోన్లో మాట్లాడడమే కానీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలేదు. సో ఈరోజు నన్ను గెస్ట్గా సండే స్పెషల్గా వాళ్ళ ఇంటికి తీసుకుపోతుంది. నా ఛానల్లో నేను గెస్ట్ అయినా గైస్, మొత్తం మీదే కబ్జా చేసేసింది నా ఫోను. నెక్స్ట్ ఈరోజు ఏం స్పెషల్ అంటే చికెన్. ఇంకా నెక్స్ట్ ఈరోజు ఫోర్లేదు గైస్, ఇది లేదు, మళ్ళీ సాయంత్రం పోవాలి. ఈవినింగ్ ఉంది, మళ్ళీ ఈవినింగ్ రావాలి. మళ్ళీ అక్కతోటే వస్తాయి ఈవినింగ్ కూడా, మళ్ళీ అప్పుడు తీసుకుంటే కొంచెం. సరే గైస్, బాయ్ గైస్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్. యామిని లేక మా ఇంటికి వచ్చింది గాయస్, మానబడుతుంది. డాన్స్ క్లాస్కి పోదామంటే ఉరుకుంటూ వర్షానికి వచ్చినాం గాయస్. కూచిపూడి సాంగ్స్ నేర్చుకోవడం అయిపోయిందనమాట. ఫోక్ నేర్పిస్తున్నారు, అందుకే ఆ రోజు ఈవినింగ్ రమ్మన్నారు. అది లైవ్ డ్యాన్స్ అనమాట. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళందరూ వాయిస్తుంటారు, సాంగ్ అక్కడే పాడతారు, ఇంకా డ్యాన్స్ కూడా అప్పుడే చేస్తారు. అందుకే అది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి అని ఆ రోజు పెట్టారు.
ఒక్క సాంగ్ కంపోజ్ చేయడానికి ఇంత కష్టపడుతున్నారు అనమాట. ఫస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా మాకు డ్యాన్స్ నేర్పియాలి. వాళ్ళు మా డ్యాన్స్ మేము ఎట్లా చేస్తున్నామో చూసి దానికి తగ్గట్టు సాంగ్కి తగ్గట్టు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే లైవ్ డ్యాన్స్ హిట్ అవుతుంది. మాస్టర్ మనకి డ్యాన్స్ నేర్పించిన తర్వాత మాస్టర్కి థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి అందరూ దేవుడికి నమస్కారం చేసి మాస్టర్కి నమస్కారం చేసి వెళ్ళిపోతారు అనమాట. ఈ క్లిప్ లాస్ట్లో తీసిన, అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. హాయ్ గైస్, ఈరోజు కొత్త పిల్ల మొన్న వైరస్ పక్క పెట్టి ఈరోజు ప్రవాస్ వచ్చేసింది కొత్త కొడుకు పిల్ల. ఈరోజు నేను